రాహుల్ గాంధీ చేసినటువంటి కామెంట్స్, ప్రధాని మోడీ అవినీతి ఛాంపియన్, ఈసారి బీజేపీకి 150 సీట్లు వస్తాయని చెప్పి రాహుల్ జోషి అని చెప్పారు. ఏం చెప్తారు? బీజేపీ 150 సీట్లు రావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. సో అంటే మీకు మోడీ ఏమో 370 సీట్స్ బీజేపీకి వస్తాయి, ఎన్డీఏకు 400 వస్తాయి అని కాన్ఫిడెంట్గా చెప్తూ పార్టీ ప్రిపేర్ చేస్తున్నాడు. దానికి కౌంటర్ థీసిస్గా రాహుల్ గాంధీ 150 సీట్లకు మాత్రమే పరిమితమవుతుంది అని చెప్పడంలో ఉద్దేశం అది. అయితే బీజేపీ పరిస్థితి ఎలా ఉండవచ్చు? 370 అయితే వస్తాయా? ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళకు కూడా 370 వచ్చే అవకాశం లేదు, 300 దాటుతాయి. సో 300 కూడా దాటవు అని కొంతమంది స్పెక్యులేషన్. 290 దగ్గర అవుతుందా, ఇంకెక్కడ అవుతుందా అని. బట్ లాస్ట్ టైం వచ్చిన 303 సీట్లు కూడా వస్తాయా అనే క్వశ్చన్. ఎందుకంటే కొత్తగా ఎక్కడి నుంచి రావాలి? ఇప్పుడు కర్ణాటకలో సీట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయి, అంటే కనీసం 10 సీట్లను తగ్గుతాయని అంటున్నారు. సో కర్ణాటకలో ఆధిక్యత నిలుపుకోగలగాలి ఈ సీట్లు రావాలంటే. తెలంగాణలో తెచ్చుకున్న 4 కాక అదనంగా సీట్లు రావాలి. అన్నిటికీ మించి ఏంటంటే నార్త్లో బీజేపీకి ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ సీట్స్ గెలుచుకున్నారు. ఇప్పుడు హర్యానాలో 10కి 10 సీట్లు గెలుచుకున్నారు. ఇప్పుడు అక్కడ జననాయక జనతా పార్టీతో పొత్తు లేదు. హర్యానాలో జాట్లు వ్యతిరేకంగా రియాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు బ్రిజేందర్ సింగ్ అని వారు ఆల్రెడీ కాంగ్రెస్లో చేరారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే రాజస్థాన్ నుంచి మీకు కాంగ్రెస్, హర్యానా నుంచి సిట్టింగ్ కాంగ్రెస్ ఎంపీలు బీజేపీలో చేరారు. అది సిట్టింగ్ బీజేపీ ఎంపీలు కాంగ్రెస్లో చేరారు. బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి సిట్టింగ్ ఎంపీలు చేరడం అనేది ఆసక్తికరం. తర్వాత రాజస్థాన్లో కూడా రాజ్పుట్ల నుంచి ఒక ఛాలెంజ్ ఎదురవుతుంది, గుజరాత్ రాజస్థాన్ బెల్ట్లో. సో రవీందర్ భాటి అని ఆయన రాజ్పుట్ నాయకుడు, ఆయన ఆల్రెడీ తిరుగుబాటు చేశాడు. ఇప్పుడు దేశమంతా తిరిగి ప్రచారం చేస్తున్నాడు. అలాగే ఒక జాట్ నాయకుడు దేశమంతా తిరిగి చురు అనుకుంటాడు, అక్కడ సిట్టింగ్ ఎంపీ. ఆయన బాయ్కాట్ బీజేపీ అనే క్యాంపెయిన్ మొదలుపెట్టాడు. యూపీలో కూడా మొదలుపెట్టారు. ఒక యోగి ఆదిత్యనాథ్ తప్ప మిగతా బీజేపీ నేతల్ని ఎదుర్కోండి అని. సో అందువల్ల గుజరాత్లో రాజ్పుట్లకు వ్యతిరేకంగా అక్కడ నాయకుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ గందరగోళంగా తయారవుతుంది. అందువల్ల ఇలాంటి చింక్స్ అన్నీ మొదలవుతున్నాయి. ఇప్పుడు గుజరాత్, రాజస్థాన్, హర్యానా లాంటి రాష్ట్రంలోనే గతంలో గెలుచుకున్నట్లుగా అన్ని సీట్లు బీజేపీ గెలుచుకుంటుందా, ఎంతో కొంత తగ్గుతుందా అనే చర్చ మొదలవుతుంది. సో ఈ పరిణామాలన్నీ చూసినప్పుడు బీజేపీ తన 2019 టాలీని నిలుపుకోవడం ఒక ఛాలెంజ్గా ఉంటుంది. 150 సీట్లు వరకు పరిమితమవుతానికి అనుకోని రాజకీయ గాలి ఏమైనా వీస్తేపై యాజ్ ఆఫ్ టుడే అయితే బీజేపీ తన ఆధిక్యతను నిలుపుకోవచ్చు. కానీ ఆ 2019లో వచ్చిన సీట్లు ఎంత మేరకు నిలబెట్టుకుంటుంది అన్నది ఇప్పుడు చర్చ.